ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులంగా కూడి మనమందరము కలిసి విశ్వాసమైన మాటలు మాట్లాడుకొని మన జీవితాలను దేవునిలో బలపరుచుకొని ముందుకు నడిచే వారంగా ఉందాము. మన దినచర్యలో, మన రోజువారి విధానంలో, మన జీవన విధానం ఏ రీతిగా ఉంది, దేవునిలో ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాము, ఆయనకి ఎంతవరకు సమయాన్ని ఇస్తున్నాము దినచర్యలో, మరి ఎట్టి పరిశుద్ధమైన మార్గము మనం నడుచుకుంటున్నామో ఒకసారి మనం మాట్లాడుకొని మన జీవితాలను సరి చేసుకున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మాటలు విని మీ హృదయంలో పదిలపరచుకోవాలని మనవి చేస్తున్నాను. క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న నీవు నేను మరి దేవుని మార్గంలో నడిచే రీతిగా ఉండాలి. ఎక్కడా కూడా మన జీవితాల్లో నిర్లక్ష్యంలే మాత్రము ఉండవద్దు. దేవుడు నమ్మదగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడుగా ఉన్న దేవుడు, సర్వాధికారిగా ఉన్న దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుని కలిగి ఉన్న నీవు నేను ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నాము? దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నామా? దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవిస్తున్నామనే దాని గురించి ప్రతిరోజు మాట్లాడుకోవాలి. ప్రతిరోజు మాట్లాడుకొని మన జీవితాలను సరిచేసుకొని ఆయనకి దగ్గరగా జీవించినట్లయితే దేవునికి మహిమ ఘనత తెచ్చే వారంగా ఉంటాము. మన కుటుంబాలకి దేవుని నిండైన ఆశీర్వాదాలను దయచేస్తాడు గనుక తప్పక ఈ మాటలు విని మన జీవితాలను సరి చేసుకుందాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవుడుగా పిలువబడుతున్న నీవు నేను మన రోజువారి విధానంలో ప్రతిరోజు మనలో ఉన్న లోపాలు పాపాలు సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా జీవించాల. ఎక్కడ కూడా మనలో నిర్లక్ష్యంలో ఏమాత్రము ఉండవద్దు. ఎందుకంటే ఆయన రక్తంచే కడగబడిన వారంగా, రక్షించబడిన వారంగా, ఆయన రక్త శరీరములను భుజించే వారంగా ఉన్నాము కనుక అనుదినము ఆయన్ని స్తుతించి సేవించి ఆయన ఘనపరిచే వారంగా ఉంటున్నాము కనుక ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు వరకు మనం అందరము సజీవ లెక్కల్లో ఉన్నాము అంటే, ఆరోగ్యవంతులుగా ఉన్నాము అంటే, పోషించబడుతూ ఉన్నాము అంటే మరి దేవుని కృపే కదా. ఆయన కృప లేనిది మనకి ఏమీ లేదు. సమస్తాన్ని సమకూర్చువాడు నజరేయుడైన యేసు ప్రభువారు. ఆయన్ని మనం అనేక మారులు మరచిపోతున్నాము, కానీ మనల్ని మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. ఎల్లప్పుడూ ఏకరీతిగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము అనేక మారులు పడిపోతూ ఉన్నాము, లోకం వైపు చూస్తున్నాము, లోక బంధాల వైపు, స్నేహాల వైపు చూస్తున్నాము. కానీ మరి ఆ దేవుడు మన కొరకు ఏకరీతిగా అదే ప్రేమను పంచుతూ అదే రీతిగా నీ కొరకు నా కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నా చెంతకు వస్తుంది, నా దగ్గరికి వస్తుంది, తన పాపపు మార్గములు విడిచిపెట్టుకొని మరి నా చెంతకు చేరుతుంది. తనకు నిత్యరాజ్యం ఇవ్వాలి, అనేకమైన బహుమతులు ఇవ్వాలి, నా బిడ్డను సంతోషపెట్టాలి, నా బిడ్డను నా దగ్గర క్షేమంగా ఉంచుకోవాలని దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. కానీ మనము అనేక రీతిలుగా పాపంలో పడిపోతున్నాము, అనేక రీతిలుగా ఆయన నామాన్ని దూషణ పాలు చేసే వారంగా ఉన్నాము. కానీ దేవుడు చేసిన మేలులను మరచిపోయే వారంగా, దుష్టులుగా, దౌర్భాగ్యులుగా, కడునీచులుగా, పాపులుగా, భ్రష్టులుగా ఉన్నాము ఈ లోకంలో. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి జీవితం మనకి ఏమాత్రము మంచిది కాదు. దేవునికి నచ్చే పనులు చేయాలి తప్ప దేవునికి నచ్చని పనులు, దేవుణ్ణి ఆయాసపరిచే పనులు మనం ఏమాత్రము చేయవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఒక సాక్షి జీవితాన్ని మనము ఈ లోకంలో మరి సాక్షులుగా ఉండాలి. మనమున్నా లేకపోయినా మన గురించి అనేకులు సాక్ష్యం చెప్పుతూ దేవుని మహిమపరిచే రీతిగా మన జీవిత విధానం ముద్రించబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము నిజంగా అనేక రీతులుగా మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగములు ఎన్నో వెంటాడిని మనల్ని. అనుకోని రీతిగా ఎన్నో మరి దుష్టక్రియల్లో, దుష్ట సహవాసంలో పడిపోయాము, లోకానుసారంగా జీవించాము, ఎన్నో శ్రమలు తెచ్చుకున్నాము. కానీ వాటన్నింటిలో నెమ్మది కలగచేసిన వాడు నజరేయుడైన యేసు ప్రభువారు. ఎన్నో నెమ్మది కలగచేశాడు, భయంకరమైన పరిస్థితుల నుంచి కాపాడాడు, భయంకరమైన ఊబి నుంచి లాగాడు, రోత బ్రతుకు నుంచి, నీచ క్రియల నుంచి మనల్ని కాపాడి మనకెల్లప్పుడూ తోడుగా, అండగా, కొండగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నవాడు నజరేయుడైన యేసు ప్రభువారు. అట్టి దేవుణ్ణి మరచిపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఆయన కార్యములు మరచిపోవద్దు, ఆయన చేసిన మేలులను మరచిపోవద్దు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవద్దు. మనం ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. మన పిల్లలు, మనము, మన కుటుంబము, మన కుటుంబ సభ్యులు అందరూ క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాము అంటే
అది దేవుని కృపే, దేవుని కృపే. నీకున్న పరిస్థితులన్నీ మారిపోయాయి అంటే అది దేవుని కృప, దేవుని చిత్తమై ఉన్నది కనుకనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము. దయచేసి విశ్వాసులుగా మనము దినదినము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అనేకులకు మాదిరికరంగా జీవించాలి. దేవునికి సాక్షి బిడ్డలుగా నిలబడాలి. ఆయనకి మహిమ తేవాలి. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాల, మహిమపరచాల. దేవునికి ఘనత తెచ్చే రీతిగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడాలి. దేవుని రాకడ సూచనలు అనేకములు జరుగుతున్నాయి మన కనుల ముందే. ఎన్నో జరుగుతున్నప్పుడు కూడా మనలో భయము, భక్తి లేకుండా పోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మనము మారాలి, మార్పు చెందాలి. ఆయనకి లోబడిన వారమై ఆయనలో ఎదిగే జీవితాలు నీకు నాకు కావాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరి ఆ కార్యములను నెమరవేస్తూ అనుక్షణం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునికి దగ్గరగా జీవించుదాము. దేవునికి మహిమ తెచ్చుకుందాము. దేవునికి మహిమ తెచ్చుట వలన నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. నీకున్న పరిస్థితులు మారిపోతుంది. దేవునికి మహిమ తేవాలని స్తుతులు చెల్లిస్తూ, ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ మరి ఎంతగానో దేవుని కొనియాడుతున్నాము. దేవునికి మహిమ వస్తుంది, మన కుటుంబాలకి దీవెన వస్తుంది. కనుక లోకం వైపు చూడకు. నీకున్న శ్రమలను చూసి, బాధలను చూసి కృంగిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరా, వాటన్నింటిలో నుంచి నెమ్మది కలగచేవాడు యేసయ్యే. నీ సృష్టికర్త యేసయ్యే. తన స్వహస్తాలతో నన్ను తయారు చేశాడు. మన నాసికారంధ్రంలో ఆయన జీవవాయువుది జీవాన్నిచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన మరచిపోవద్దు. ఆయన చేసిన మేలులను మరచిపోక ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకుల మధ్య సాక్ష్యంగా నువ్వు చెప్పుకుంటూ అనేకుల్ని రక్షించే రీతిగా అనేకులకి నీ విశ్వాస జీవితాన్ని చూపిస్తూ వారిని బలపరుస్తూ దేవుని మార్గంలో నడిపించే రీతిగా నీవు నేను ప్రయాసపడాలి. అట్టి జీవితం కలిగి జీవించుదాం ఈ లోకంలో. ప్రియ సహోదరి సహోదరా, మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు కనుక ఉన్నంత కాలము దేవుని స్తుతించాల, దేవుని కొనియాడాల. ఆ రీతిగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడాల. అనేకమైన మాటలు లైవ్లో చెప్తున్నప్పటికీ ఎవరు రాలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరా, లోకానుసారమైన వాటి వైపు పరిగెత్తుతున్నారు. కానీ దేవుని మాటలన్నా, దేవుని పరిచర్య అన్నా ఎంతో నిర్లక్ష్యములు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, అలా చేయవద్దు. దేవుని మాటలు వినుట వలన, మాట్లాడుకునుట వలన దేవునిలో బలపడే వారంగా ఉంటాము. మన జీవితాన్ని సరిచేసుకునే వారంగా ఉంటాము. మన పాపములు అన్నిటిని కడిగి వేసుకొని ఆయనకి దగ్గరగా జీవించే వారంగా ఉంటాము. కనుక దయచేసి ఎవరు చెప్పినా దేవుని మాటలు వినాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన కృపలో వర్ధిల్లే వారంగా ఉండాలి. దినదినము మనం ఇంకా ఎలా విశ్వాసంలో బలపడాలా, దేవునికి ఎంతగా దగ్గరగా జీవించాలా, నాలో ఎలాంటి లోపాలు ఉన్నవి, నాలో ఎలాంటి పాపములు ఉన్నవి, ఏ రీతిగా నేను కడిగి వేసుకుంటే దేవునికి దగ్గరగా నేను ఉండగలను అనే ఆలోచన చేసి మనలో ఉన్న ప్రతి అతిక్రమములు, ప్రతి పాపములు, లోపములు తీసివేసుకొని ఆయనకు దగ్గరగా జీవించే రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. ఈ మాటలన్నీ నెమరవేసుకొని నిజమే కదా, దేవుడు అనేకమైన మేలులు చేశాడు, ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో ఉంచానంటే అది దేవుని కృపే. ఆయన చేసిన మేలులను మర్చిపోయి పాపంలో జీవిస్తున్నాను. ఇక మీదట నేను అలా ఉండను. నా యేసయ్యకి నా జీవితం అంకితం చేస్తాను, నా యేసయ్యకి నా జీవితంపై అధికారం ఇస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని మార్గంలో నడిచినట్లుగా నీ ఉంటే నీకున్న ప్రతి సమస్య ఇప్పుడే నెమ్మది కలుగుతుంది. నీ నిర్ణయము, నీ ఆలోచన, నీ తీర్మానం యథార్థంగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు. ఎలాగ తీర్మానం తీసుకుంటున్నావో, ఎలాంటి ప్రమాణాలు చేస్తున్నావో, ఏ రీతిగా వాగ్దానాలు చేస్తున్నావో దేవుడు సమస్తము చూస్తున్నాడు. కనుక ఆయనకి మరుగైనది ఏమీ లేదు. కనుక నీ తీర్మానము, నీ ఆలోచన, నీ వాగ్దానము సరైనదిగా యథార్థంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా నీవు తీర్మానం తీసుకొని ఆయన పనిచేసే బిడగా ముందుకు వెళ్ళినట్లయితే ఆయన నిండైన కృప, ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి దేవుడు అధికముగా దయచేస్తాడు. ఈ రోజు నుంచి నీ ఒక మంచి ఆలోచన కలిగి, మంచి నిర్ణయం కలిగి దేవుని పని చేయటంలో నిర్లక్ష్యములు చేయకుండా పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే రీతిగా ఈ లోకంలో ప్రయాసపడాలని మనవి చేస్తున్నాను. అనేకుల్ని రక్షించే రీతిగా, కొన్ని ఆత్మలైన దేవుని దగ్గరికి నడిపించే విధంగా నీవు నేను ఈ లోకంలో ప్రయాసపడాలా. ప్రియ సహోదరి సహోదరుని, నీలో ఆశ, నిరీక్షణ ఉంటే ఆయన హస్తం తోడుగా ఉంటుంది, ఆయన కృప తోడుగా ఉంటుంది, ఆయన నిండైన దీవెనల ఆశీర్వాదాలు మనకు తోడుగా ఉంటుంది. కనుక వాటన్నింటినీ అనుభవించే వారంగా ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలా, దేవుని భయభక్తులు కలిగి ఆయనలో జీవించే వారంగా ఉందాం. ఈ మాటలు విన్న మీరు నిజంగా ఈ రోజు నుంచి మంచి తీర్మానం తీసుకొని
దేవునిలో వర్ధిల్లే రీతిగా మీరు ఉంటారని, ఇంకా అనేకులకి మాటలు వినిపించి దేవుని పరిచర్యలో ముందుకు నడిపిస్తారని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.